వాస్తవానికి గతంలో మన కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం చూసాం. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. అక్కడెక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వాళ్ళను ఏది అంటున్నాం, ఆంధ్రోడు అనేటువంటి మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి పార్టీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ అధినేత అయ్యుండి ఎలా సపోర్ట్ చేస్తారని ఇప్పుడు జనాలు అందరిలో చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ఇది తీసి పక్కన పెడితే క్రైమ్స్లో కూడా వీళ్ళిద్దరు బాగా వస్తున్నాయని చెప్పేసి దుబాయ్లో ఒక ఫ్లాట్, ఖరీదైన ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ ఉన్న ఫ్లాట్లోనే ఇక్కడ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్న సంగతి సిట్ కూడా తేల్చి చెప్పింది. సో క్రైమ్లోనే కాదు, 2 రాష్ట్రాలలో కుట్రలు చేస్తానికి 2 పార్టీలు ఉన్నాయంటే ఏమంటారు? అంటే వాళ్ళు అంటే క్లోజ్ నెట్వర్క్. కేసీఆర్కి తన పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. మరి కొన్ని రకరకాల రాజకీయ ఇవి ఉంటాయి కదా, అవసరాలు తీర్చుకోవాలి అంటే ఏం కావాలి? ఆంధ్రోడు కావాలి. అంటే జగన్ లాంటి ఆంధ్రావాడు కావాలి. మీకు పాయింట్ అర్థం చేసుకోండి. జగన్ లాంటి ఆంధ్రావాడు కావాలి కేసీఆర్కి. ఎందుకు? ఏయ్ రాయలసీమ లిఫ్ట్ ఆపు సార్, ఆపుతా సార్ అనే ఆంధ్రోడు కావాలి. వద్దు కేసీఆర్ అట్లా చెప్పమాక, నీ ప్రాంతం నీకెంత ముఖ్యమో నా ప్రాంతం నాకు అంతే ముఖ్యం అని చెప్పే ఆంధ్రోడు అక్కర్లేదు కేసీఆర్కి. రాయలసీమ లిఫ్ట్ ఆపేయాలి అనగానే సార్ జీ హుజూర్ ఆపేస్తా అనేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేశాడు. అట్లాగే అమరావతి ఆపేస్తే హైదరాబాద్లో నీ ఆస్తులు పెరుగుతాయి జగన్, ఇమ్మీడియట్గా ఆపుతా సార్, నీకు ఎందుకు సార్ అని అమరావతి ఆపేశాడు. పోలవరం కట్టద్దు బిడ్డ, వేస్ట్ అది, ఎందుకు సార్ నేనున్నా కదా కట్టను. అటువంటి ఆంధ్రోడు కేసీఆర్కి కావాలి. ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన కేసీఆర్ ఆస్తులు పెరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతాయి, వాళ్ళకి ఫాయిదా ఉంటుంది. ఇది జరుగుతున్నది. అందుకనే మనం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, కోస్తా ఆంధ్ర ప్రజలు కానీ వీళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఏంటి ఇప్పుడు ప్రపంచం ఎటుపోతున్నది, ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఈ కుత్సిత రాజకీయాల నుంచి మనం బయటపడాలి. ఈ కుత్సిత రాజకీయాలే చేసుకుంటూ ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి వినటం, జగన్మోహన్ రెడ్డి అడగటం, కేసీఆర్ ఇవ్వటం, ఈ చెత్త రాజకీయాల నుంచి బయటికి వస్తే, ఇందాక శశి గారు చెప్పారు రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ చేసి ఆయన ముందరకెళ్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన విజన్ 2047 అని చెప్పి ఆయన ముందరకెళ్ళి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీని, ఇది నా స్పెషలైజేషన్ అని ఆయన చెబుతున్నాడు. నీకు మొత్తం వాటర్ రేవులన్నీ కూడా మీకు ఇప్పుడున్నవి కాదు, మీకు 5 కిలోమీటర్లు వాటర్ రేవ్ రావాలని చెప్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. ఆర్సెల్ఆర్ నిప్పన్ వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ కడుతూ ఇంటిగ్రేటెడ్ పోర్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పోర్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కొత్త నౌకాశ్రయం ఆంధ్రప్రదేశ్లో కొత్తది స్టార్ట్ అయిపోయింది. తెలంగాణకి వాటర్ రేవ్ లేదు, సముద్రం లేదు కదా, వాటర్ రేవ్ లేదు. మరి ఏం చేయాలి సార్ అని రేవంత్ రెడ్డి అడిగితే, డోంట్ వరీ, మీకు తెలంగాణలో నువ్వు ఒక ప్లేస్ చెప్పు, అక్కడి నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి తయారు చేద్దాం, రైల్వే ట్రాక్ కావచ్చు, మొత్తం నీకు గ్రీన్ ఫీల్డ్ హైవే వేద్దాం. నువ్వు అక్కడ హైదరాబాద్లో ఎక్కితే నువ్వు మచిలీపట్నంలో దిగేలాగా నేను చేస్తా, నీకు ఎక్కడా అడ్డంకులు లేకుండా. నువ్వు డ్రై పోర్ట్ నువ్వు పెట్టుకో అని చెప్తే, ఇప్పుడు తెలంగాణకి డ్రై పోర్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ డ్రై పోర్ట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ముందరకు వస్తూ ఉన్నాడు. దానికి మచిలీపట్నం వాటర్ రేవ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు? నేననేది ఏంటంటే, ఈ కేసీఆర్ ఆడ ఆంధ్రోడు ఈడ ఆంధ్రోడు అని చెప్పే కేసీఆర్
కేసీఆర్కి జీ హుజూర్ అనే ఈ జగన్మోహన్ రెడ్డికి కావాలా మీకు? డ్రైపోర్ట్ కాన్సెప్ట్ సార్ నాది అంటే నీ డ్రైపోర్ట్ కాన్సెప్ట్ని నేను సాకారం చేస్తా, రా మచిలీపట్నం ఎయిర్పోర్టును వాడుకో అనే చంద్రబాబు నాయుడు తెలంగాణని ఎట్లా రైజింగ్ తెలంగాణ అని తల ఎగరేసి చెప్తున్న రేవంత్ రెడ్డి లాంటి మనుషులు నాయకులు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకటి కాదు, మీకు ప్రతిదీ కూడా. అసలు ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్తో పోటీ పడాలి, వైజాగ్ని రెడీ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రెండు రాష్ట్రాలు పోటీపడి, అంటే హైదరాబాదు విశాఖపట్నం ఐటీ రంగంలో పోటీపడి, ఈ పోటీ వల్ల ఏమైందో తెలుసా? బెంగళూరు డౌన్ అవుతున్నది, పూణే డౌన్ అవుతుంది సాఫ్ట్వేర్లో. ఈ పోటీతత్వం అసలు వీళ్ళిద్దరు మీకు ఎందుకు, మీరు రండి మహారాష్ట్రం రండి అని రేవంత్ రెడ్డి అడుగుతాడు, మహారాష్ట్రానికి రండి అని చంద్రబాబు అడుగుతాడు. ఇన్సెంటివ్స్ భారీగా ఇస్తున్నారు, అన్ని మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల్లో నుంచి దిగుతున్నాయి విశాఖపట్నంలో, హైదరాబాద్లో. పూణే అంటే వద్దులే సార్ తర్వాత చూద్దాం అంటున్నారు, పూణే పోవట్లా, బెంగళూరు పోవట్లా. ఇటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పనిచేసే ఇద్దరు నాయకులు రెండు రాష్ట్రాలని బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి వాటిని బ్రేక్ చేయాలి కదా. మనకి పేపర్ ఉంది, మనకి ఛానల్ ఉంది కదా, మనకి ఇద్దరం కలిసి పని చేసుకునే సోషల్ మీడియా సైన్యం ఉంది కదా అని ఎగబడుతున్న ఈ మోకల్ని అడ్డుకోవాల్సింది ప్రజలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.